నల్గొండలో భూకంపం. అవును, మీరు విన్నది నిజమే. ఒక్కసారిగా ఉదయం 7 గంటల 27 నిమిషాల ప్రాంతంలో 3 సెకండ్ల పాటు కూడా భూమి కంపించినటువంటి పరిస్థితి కనిపించింది. చాలా వరకు సీసీ కెమెరా విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అబ్జర్వ్ కూడా చూస్తే ఫ్యాన్ కదిలినట్టు, అదేవిధంగా కొన్ని సామాన్లు కూడా పడిన పరిస్థితి కూడా చూశారు. చాలా వరకు పనుల్లో నిమగ్నమయ్యేవారు ఎవరు కూడా ఇది అబ్జర్వ్ చేయలేరు. కానీ ఇంట్లో ఏకాంతంగా పేపర్ చదువుకుంటూ బెడ్ పై ఉన్న వారికి కూడా గమనించినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో ఎప్పుడు కూడా నల్గొండ లాంటి పట్టణంలో ఈ భూ ప్రకంపనలు అనేది ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఎక్కువగా హుజూర్ నగర్, మేల చెరువు ఆ ప్రాంతాల్లో గతంలో భూ ప్రకంపనలు మనం చూడడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా నల్గొండ పట్టణంలో భూ ప్రకంపనలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉదయం ఒక్కసారిగా ఆ కలవరపాటు కూడా గురి చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అన్ని జిల్లాల్లో కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కూడా ఎదురైందని చెప్పవచ్చు. భూకంపంగా గుర్తించడం జరిగింది. రిక్టార్ స్కేల్ పై 5.3 తీవ్రతగా కూడా గుర్తించడం జరిగింది. మొదటిసారిగా నల్గొండ పట్టణంలో కూడా ఈ విధంగా భూకంపం అనేది అలజడి కలిగించిందని చెప్పవచ్చు. నా పేరు మాధవాచార్యులు. నేను శ్రీ వైష్ణవ నగర్ వెంచర్లో కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాను. సుమారు 7:30 ఆ ప్రాంతంలో ఒక 4 సెకండ్ల మధ్యన ఒక ఇల్లంతా కంపించినట్టయితే కుర్చీలు అవన్నీ కూడా వదిలేండి. తర్వాత బయటకు వచ్చి చూసేవరకు సోఫా కూడా కొద్దిగా జరిగిపోయింది. పైకి చూసేవరకు మా వాళ్ళు కూడా పైన కిరాయికున్న వాళ్ళు కూడా అవునండి రూపుతున్నావా జరుగుతుందని చెప్పని అనుకున్నాం. మేము కూడా అది జరిగింది అని చెప్పింది. మేము 9వ తరగతి చదువుతున్నప్పుడు స్కూల్లో ఉండగా ఒకసారి ఇట్లా జరిగితే అందరం భయంతో బయటకు పోయినాము. ఆ తర్వాత అంత పెద్దగా అనిపించలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు కూడా కొద్దిగా కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కదా చెప్పని కొద్దిగా భయం అనిపించింది. ఏం కాలేదు, ఊగినట్టయి కొద్దిగా జరిగినట్టు మాత్రం అయినాయి అంతే. మాధవి, మేము యాదగిరిగుట్టలో ఉంటాము. మామూలుగా బాబు ఆఫీస్కి వెళ్ళంగానే టీ తాగుతూ కుర్చీలో కూర్చున్నాను. ఉన్నట్టుండి మొత్తం కుర్చీ కదిలిపోయింది. ముందరున్న టేబుల్, పక్కనున్న బల్ల అంతా కదిలిపోయింది. ఏమైందో అన్న ఆందోళనతో ఒక్కసారి లేచాను అంతే. అలా జరిగేటప్పటికి కొంచెం భయాందోళన అయింది. సుమారు 7:30 ప్రాంతంలో అలా కుర్చీలో కూర్చున్నప్పుడు మొత్తం వణికినట్టు, ఎవరో ఊపినట్టు, ముందరున్న టేబుల్ అదంతా కదిలిపోయింది. భయాందోళనకు గురై వెంబడే ఆ కుర్చీలోంచి లేచి పక్కకి రావడం జరిగింది. మాది యాదగిరిగుట్ట. సౌండ్ వచ్చింది, మా కూడలి పిలిచిన, మాదని పిలిచిన, ఇక సప్పుడు చేస్తలేరు వాళ్ళు. ఇక భయమయ్యి ఇక నేను మళ్ళీ ఏందో అనుకున్నా. ఇక నేను ఇట్లా భూకంపం అని నాకు కూడా తెలియదు. ఎన్నడో 40-50 ఏళ్ళ కింద వచ్చింది, కానీ ఇప్పుడు మళ్ళీ కదిలినట్టు అనిపించింది. ఏదో పానమే ఇట్లా అవుతుందా అని నేను అనుకున్నా. అట్లా ఉదయం 7:35 టీ తాగుతున్న సమయంలో సోఫా కూర్చుంటే ఇద్దరం భార్య కూర్చొని టీ తాగుతున్న సమయంలో కొద్దిగా కనిపించినట్టు ఫ్రిడ్జ్ కూడా కదిలినట్టుగా అనిపించింది. చూస్తే ఏదో ఊపినట్టు ఎవరో కదిలించినట్టుగా జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.